ప్రియులండి, పునరుత్థాన దినము మరియు దినము, పునరుత్థాన పండుగ కూడా దినము. అయితే మనము పండుగకి కొంత ప్రాముఖ్యత ఇవ్వము, కానీ దేవుని వాక్యంలో ఉండే చిన్న భాగాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. 28వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి చదివి సహాయపడతారా? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. రెండో భాగముగా గడిచిన దినాలు ఎలాగైతే మనం మాట్లాడుతూ కొన్ని క్యారెక్టర్ గురించి మనం ధ్యానం చేస్తాం అనుకున్నాం కనుక ఈరోజు ఆరాధన కొరకే ఒక క్యారెక్టర్ ధ్యానిస్తాం. వాళ్ళలో పాల్పొంపులు పొందడానికి ఒక క్యారెక్టర్ ధ్యానం చేస్తాం. యవనస్తుల మీటింగ్లో కూడా ఒక క్యారెక్టర్ ధ్యానం చేస్తాం. చివరి రాత్రి మీటింగ్లో కూడా ఒక క్యారెక్టర్ని మనం ధ్యానం చేస్తాం. ఒక నలుగురు వ్యక్తుల చరిత్రను ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దృశ్యుల అనే ఒక మహిళ లేకుంటే ఒక యువరాన్ని కూర్చి ఈరోజు మనం ఆరాధన కొరకు ధ్యానం చేస్తాం. అసలు ఈ దృశ్యంలో ఎవరు, వారి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఆమె ఏ దేశానికి చెందింది, వారి తండ్రి ఎవరు, ఆమెకు సిస్టర్స్ ఎవరు, ఆమె జీవితంలో ఏ అవిధేయత ఉండింది, మన జీవితంలో ఏముంది, మరి ఎట్లు ప్రభు దర్శించాడు, ఆ విషయాలు మనం ఈ ఆరాధన కొరకై ధ్యానం చేస్తాం. నాకు తెలిసి బైబిల్లో దృశ్యుల అనే పేరు ఎప్పుడైతే విన్నారో మీరు? పేరు చదివారా? కొన్ని బైబిల్లో ఉన్నారా? చదివే కాబట్టి మర్చిపోయమన్నారా? నా ధ్యానంలో బైబిల్ అంతటిలో ఒకే ఒక చోట ఆమె పేరు రాయబడింది. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. ఎక్కడో ఒక్క చోట రాయబడిన ఆమెను గురించి ఎందుకు ధ్యానించాలి అనే ప్రశ్న మీకు వచ్చిండొచ్చు, కానీ నేనైతే ఏది విడిచిపెట్టడానికి ఇష్టపడను, నాకున్న అలవాటు. అందుకే నేనేమంటానంటే బైబిల్లో ఏ టైటిల్ లేక ఏ సీట్స్గా ఎప్పుడు వాడని దానిని మనం వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు కనువిప్పు కలిగించాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి ఒక కొత్త కోణంలో ఎప్పుడు కూడా బైబిల్ని ధ్యానించాలి. తరచుగా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నట్టు, నీకు మంచిదే కానీ నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఏ చిన్న భాగమైన బైబిల్లో రాయబడిందంటే, మనం ఎలాంటి సహవాసంలోకి వచ్చామంటే, భగత్ సింగ్ గారు తన జీవితంలో ఒక పదాన్ని వాడారు. యోన తిమ్మింగల కడుపులో ఉన్నాడని రాయబడ్డం కాదండి, బైబిల్లో యోన కడుపులోనే తిమింగలం ఉండింది అని కనుక రాస్తుంటే
దాన్ని నేను నమ్ముతాను. అలాంటి అచంచలమైన విశ్వాస వీరుడు ప్రారంభించిన సహవాసంలో మనం చేరాం. కాబట్టి బైబిల్లో రాయబడిన ప్రతి మాటను దేవుని మాటగా జాగ్రత్తగా భయము వణుకుతో చదివి ధ్యానించాల్సిన ఆవశ్యకత ప్రతి విశ్వాసికి ఉంది. ఊరికే బైబిల్ని టైంపాస్ కోసమో, చెరుక్కాయలు తినుకుంటూ కాలు చాపుకోనో, లేదంటే ఏదో వ్యంగ్యంగా చదవటం అనేది ఆయన నేర్పలేదు. కనబడే యేసుప్రభువే బైబిల్. కనబడే యేసుప్రభుని మనం ఎలా చూడాలా? కనబడే యేసుప్రభు ఎవరంటే బైబిలే. లేచి నిలబడి పాట పాడదామంటే బైబిల్ మన పాదాలకి దండం పెడతా ఉంటుంది. సెల్ ఫోన్లు, పాఠ పుస్తకాలు చేత పట్టుకొని నిలబడతారు. అంటే బైబిల్ గొప్పతనం అర్థం అవ్వట్లేదండి. అందుకే బైబిల్ పాదాల దగ్గర ఉంటుంది. లేదా పిల్లలు ఆడుకోవడానికి ఇవ్వటం, బైబిల్ మీద దాటి వెళ్ళిపోవటం, ఇట్లాంటి చండాలమైన లక్షణాలు మన సహవాసంలో నేను చాలా పరిశీలించాను. వేరే వాళ్ళ సంగతి మనకొద్దు. బైబిల్ యొక్క విశిష్టత మనకు అర్థం కాలేదు ఇంకా పూర్తిగా. బైబిల్ అనేది ఒక పాఠ్య పుస్తకం కాదు, ఒక నవల కాదు, ఒక వీక్లీ కాదు. బైబిల్ అంటేనే దేవుడు. ఒక్క మాటలో నిర్వచనం చెప్పాలంటే, మరి అలాంటి దేవుడిని మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నామా లేదా? అది ప్రాముఖ్యంగా దేవుడిని దేవుడిగా గుర్తించగలుగుతున్నామా? అసలు బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఒకసారి చూడండి, 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో ఏంటంట? సుప్రీం కోర్టులో ఉన్న చర్చి కంటే కూడా మన చేతిలో ఉన్న బైబిలే అంత అద్భుతమైనది. అంత ప్రత్యేకత బైబిల్కి ఇవ్వాలండి మన జీవితంలో. పీజీలు, పిహెచ్డీలు ఇంత పెద్ద పుస్తకాలు చదువుతాం, కానీ బట్టి పెట్టి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తాం. మంచిదే, దేవుని స్తోత్రం. ఆ పుస్తకాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, లేక ఒక జాబ్ కోసము, ఒక ఉద్యోగం కోసము తీసుకుంటున్నంత కోచింగ్ బైబిల్కి ఇవ్వగలుగుతున్నామా ఒక విశ్వాసంగా? అందుకే మన బ్రతుకులేలా ఉంటాయి. మొదటి స్థానం బైబిల్కి ఇవ్వాలి. బైబిల్ని మనం ఎంత గనపరుస్తామో బైబిల్ మనం అంత గనపరుస్తుంది. నేను ఒకసారి శోభన్ అనే బస్ స్టాప్కి వెళ్ళాను. ఆ ఊరి పేరు ఆ ఏరియా పేరు మర్చిపోయా. హైదరాబాద్లో ఉంటుంది. ఒక సండే ప్రేమ విందు ఉంటుందంట. ప్రతి సండే, మొదటి సండే ఉంటుంది ప్రతి నెల. అక్కడ సంఘాలు పెట్టుకున్న అలవాటు అది. ఒక సండే, చాలా సండేస్ నెలలు నేను పంపబడుతూ వచ్చాను. శోభన్ బస్ స్టాండ్ దిగి ఒక చోటుకి వెళ్ళా. అక్కడ ఒక మందిరం ఉంది, ఇల్లే పైన మందిరం. దాదాపుగా నేను అంకుల్ని, ఆంటీని 1980లో చూశాను. ఆ తర్వాత మళ్ళా 2019లో చూశాను వాళ్ళు. అక్కడ పంపబడితే ప్రెసిడెంట్ అంకుల్, ఆంటీ అన్న, బాబు ఎవరు నువ్వు ఇంత క్లోజ్గా మా అబ్బాయిలు, మా పిల్లల గురించి అంతా చెప్తున్నావేంటి అని అడిగినారు అంకులు. అనుకుని నేను అన్నాను, అంకులు నేను ఎవరో కాదు, పలానా రోజు మీరు బాత్రూమ్కి వస్తే నిలబడితే ఇబ్బందిగా ఉంటే శుభ్రం చేసి పంపించానే అంటే, ఓ జాషు కదా నువ్వు అన్నాడు. అవును అంకులు. అరే నువ్వు బాత్రూంలో గడిపడి స్పెషల్ స్పీకర్ ఎట్లా అయ్యావురా? నా టైటిల్ ఏంది? ఐడెంటిటీనా? బాత్రూంలో కడిగేవాడి స్పెషల్ స్పీకర్ ఏంటి? స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చేవేంటి? ఎట్లా ఇది వీలైంది? అప్పుడు అంకుల్ అన్నాడు, ఇప్పటికీ నాకు అది అర్థం కావట్లేదు. అవునేమో, పెద్ద ఆయన అన్నాడు కాబట్టి. కనబడకుండా ఉండే పరిచర్య చిన్నప్పుడు చేసేవు కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు, అందుకే దేవుడు నిన్ను అందరికీ కనపరిచే స్థలంలో నిలబెడుతున్నాడేమోరా అన్నాడు.
నేను అవునని కాదని అనలేకపోతున్నా, నాకు అంత అవగాహన లేదు కనుక. ఇది కూడా దేవుని కృప అని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, బైబిల్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మన జీవితం కూడా బైబిల్ ఇచ్చిన ప్రాముఖ్యతను సమానంగా దేవుడు మనకు ఇస్తాడు అని నా అభిప్రాయం. ఇది నా హుకుం కాదు కానీ నా అభిప్రాయం మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం ఒక మాటను చూద్దాం. ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల కంటే నీ చేతిలో ఉన్న గ్రంథములో సమస్తం చేతికిచ్చాడు. అంత పవర్ ఉంది. అందుకే దయచేసి చూడటానికి భక్తి గారి చిన్న ప్రపంచాన్ని వణికించగలిగాడు. అంటే ఆయన సహవాసంలో చేరగానే ఆనవాళ్ళు ఏమీ లేవు. మళ్ళీ కొంతమంది టైటిల్ మాత్రం భక్తి గారి కోవర్కర్స్ అని వేసుకుంటారు. మరి ఏం నేర్చుకున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి మనం 3వ వచనాన్ని చూద్దామా? అపోస్తల కార్యం 24వ అధ్యాయము 24, 25 వచనాలు. కొన్ని దినములు అయిన తర్వాత ఫెలిక్స్, ఆ పేరు నాకు పలకడం కూడా కష్టమే. కాబట్టి గమనించండి ఏంటంట, ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి, ఇక్కడ కొంచెం రాయబడింది ఆ పేరు. ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయం పడితే సర్వశక్తివంతుడమైన దేవ, సర్వాధికారి తండ్రి, మీ స్తోత్రములు. ఈ పునరుత్థానంలో ప్రభా, మరి భారతదేశము ప్రపంచ దేశంలో ఈ దినము ఈస్టర్ పండుగను ఆచరిస్తున్నటువంటి సందర్భం, పునరుత్థాన శక్తి ఫలము జీవమును ఎరుగు నిమిత్తము ప్రభా, మరి ఈ స్థలంలో గత స్థలం చేరి స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. విడిచిన సంఘం పరిశుద్ధులు పరిచయం జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాం. అలాగే ప్రభా, బెతస్త ఉపసంఘాల కొరకు అక్కడ కూడా దాసులు అభిషేకించి వాడుకోండి. కడప శుభ సంఘంలన్నిటి కొరకు, ఎప్పుడు ప్రపంచ దేశంలో ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాసులు భక్తి గారి విడిచిపెట్టి పరిచయం మీ నాయకత్వం జరిగించి మీ నాన్న నయం తెచ్చుకుంటే చదువుకున్న లేఖనం ఈ దినము ప్రభా, మరి పరిచయంతట్లో మీ సహవాసం ఉంచండి. మీ పిల్లలు ప్రభా, మరి గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవారు మీరు స్తుతించి ఆరాధించడానికి ఎన్నో బాధ్యతలున్న స్థలాన్ని చేరువచ్చారు ప్రభా. మరి వడ్డివాడను ఏకత లేనివాడను, అల్పుడు అయోగ్యుడును, నిష్ప్రయోజకుడును ప్రభా, దైవలను మన్నించి ఖాళీ చేసి మీ ఆత్మ చేసి నింపి చదువుకున్న లేఖన భాగంతో నీ ప్రజలకు ఈ దినము ప్రభా, మీ నామ మహిమ కొరకు మీ పాత్రగా మీరు వాడతారని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని మీరు స్తుతిస్తూ ధ్యానపరుస్తున్నాం. సమస్తమైన ప్రభా, మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సంచారం వచ్చింది. శిలువ వేయబడి పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇక్కడ ప్రదర్శింపబడినట్టుగా మేము చూడగలిగినట్టుగా సహాయపడండి. దీనికి స్తుతిస్తూ వదనలు చూపిస్తాం. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మాత్రమే 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, ద్రుసిల్లా అనే ఈమె యూదురాలు. యూదులకు ధర్మశాస్త్రం బహు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. అది మాత్రమే కాదు, పౌలు కాలంలో అంటే మొదటి శతాబ్దంలో పౌలును పిలిపించుకున్నారు అంటే
యూదులు మతాచారాన్ని విడిచిపెట్టి ప్రొటెస్టెంట్స్ యొక్క అనుభవానికి యేసుక్రీస్తు దేవుడిగా రక్షకుడిగా నమ్మినటువంటి వాక్యము బహు క్షుణ్ణంగా అయినటువంటి ఒక బలమైన విశ్వాసరాలు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎక్కడో ఉన్న పౌరులు కూడా ఏం చేసిందంట, పిలిపించుకొని ఈమె యూదురాలు కానీ ఫెలిక్స్ అనే వ్యక్తి అన్యుడు. అతడు ఎమోస అనే ప్రదేశానికి ఉన్నటువంటి వ్యక్తితో ద్రసిల్లాకు వివాహమైంది. అతని పేరు, ఆ రాజు పేరు అజీజియా అనుకుంటాను. ఆ రాజు పేరేంటి? ఎమోష అనే ప్రాంతపు రాజుతో ఈమెకు వివాహమైంది. ద్రసిల్లా అనే ఈమె అగ్రిప్ప రాజు కుమార్తె. ఈమె ఎవరు? అగ్రిప్ప అనే రాజు ఉన్నాడు కదా, ఆ రాజు యొక్క కుమార్తె, అంటే యువరాణి. ఈమెకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇందుకీ ఈ అగ్రిప్ప ఎవరు అంటే 2 సంవత్సరాల లోపున్న మగ పిల్లలని ఎవరైతే చంపించారో ఆ ఏరోదు రాజు యొక్క మనవడు. ఏరోదు అనేది వారి పోస్ట్. ఐగుప్తులో ఉండే రాజునేమో ఫరో అని పిలుస్తారు. వీరి ప్రదేశంలో ఉండే రాజునేమని పిలుస్తారు? యూదా సామ్రాజ్యపు ప్రదేశం ఉండే వారిని, ఇటువైపు ఉండే వారిని ఫరో అని పిలిచేదేమో ఐగుప్తులో రాజుని. యూదా సమాజంలో ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తారు? హేరోదు అని పిలుస్తారు. అది ఒక పోస్ట్, పేరు కాదు. తెలుగు రాష్ట్రంలో ఉండే వ్యక్తిని, రాజుని ఏమని పిలుస్తారంటే ముఖ్యమంత్రి అని పిలుస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే మనకు కొన్ని అవుట్లైన్స్ ఈజీగా అర్థమవుతుంది. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లని చంపించిన ఏరోదు యొక్క మనవడు అగ్రిప్ప రాజు. మరి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఈ ద్రసిల్లా వారి అక్క, పెద్దక్క పేరు బర్నేకే. పెద్దక్క పేరేంటి? ఆమెకి 7 సంవత్సరాల వయసు. రెండో అక్క పేరు మేరియాం, ఆమెకు 5 సంవత్సరాలు. ద్రసిల్లాకు 4 సంవత్సరాల వయసు. ద్రసిల్లా ఈమె 14-15 సంవత్సరాలలో అజీజ్ అనే ఒక రాజుని వివాహం ఆడింది. మరి ఇక్కడ బైబిల్లో దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని కప్పిపెట్టడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఎవరి ద్వారా అక్రమం ఎలా వచ్చిందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా రాయించాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎలా పరిచయం చేస్తున్నాడంటే తన సొంత భర్త ద్వారా పరిచయం చేయట్లేదు. ఎవరి ద్వారా పరిచయం చేస్తున్నాడు? ఎవరైతే దృష్టిలో అక్రమంలోకి వెళ్ళిందో, దైవక్రమాన్ని విడిచిపెట్టిందో అతని ద్వారా. కష్టానికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారో? 2 అబ్బాయిలు వచ్చారు. ఈ ఫోన్ కాల్ చేస్తే బస్ స్టాండ్ ఉంటాడు. ఒకసారి బైక్లో వస్తున్నారు, మీకు అడ్రస్ కోసమే కాల్ చేయండి, వాళ్ళు తీస్తారు. లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను. నాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే ఒకసారి అర్థం చేసుకుందాం. క్షమించండి ఈ పరిస్థితిలో అంతరాయము. దేవుడి వాక్యాన్ని
మనం గమనిస్తే ఈమె ఫెలిక్స్ అనే అతన్ని దైవ క్రమాన్ని విడిచి అక్రమానికి వెళ్ళిపోయింది. ఫెలిక్స్ అనే వ్యక్తి ఈ ప్రదేశానికి గవర్నర్గా వచ్చాడు. ఈ దృశ్యంలోకి రెండు ప్రాముఖ్యంగా తీసుకుంది. ఆడంబరాలకు అలవాటు పడింది. ఆమె చాలా అందగత్తె. దృశ్యంలోనే ఈమె వారి అక్కల కంటే బహు సౌందర్యవంతురాలు. ఫెలిక్స్ అనే వ్యక్తి కూడా చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు. ఒకటి. రెండవది, అతని అందానికి ఆకర్షింపబడింది. రెండవది, ఆ అధికారం కూడా ఈమె కావాలి. అందానికి అధికారం కూడా తోడైతే ఇక నాకు ఎల్లలు ఉండవు అనుకునింది తన జీవితంలో. వివాహ వ్యవస్థ అనే దైవ క్రమాన్ని నిర్వీర్యం చేసింది. అక్రమానికి అలవాటు పడుతూ వచ్చింది. ఎంతగా అయినప్పటికీ హృదయంతరంగంలో ఉన్న ఆ విశ్వాస జీవితము ఆమెను వెంటాడుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఏం చేసిందంటే ఎట్టకేలకు అపోస్తలుడైన పౌలును ఏం చేసిందంట? చదువుని 24 కొన్ని దినములైన తర్వాత, అంటే ఈ ఫెలిక్స్ వివాహం చేసుకుని ఆ రాజు ఆ గవర్నర్తో కుటుంబ జీవితం జీవిస్తూ ఉన్న తర్వాత ఒకరోజు తన జీవితంలో పౌరుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని ప్రార్థన చేయించుకోవాలి అనే ఆలోచన కూడా తనకు వచ్చింది. చేస్తున్నది అక్రమైన అయినప్పటికీ దైవికమైన క్రమము ఆమెను విడిచిపెట్టకుండా అది తరచుగా తనను ప్రేరేపిస్తూనే వచ్చింది. ప్రియమైన వారలారా, మనం కూడా నిజమైన దేవుని క్రమాన్ని తెలుసుకొని ఆరాధించవలసిన మనము ఈ దృశ్యాల వల్లే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అక్రమానికి పాల్పడి నిజానికి దేవుడు కాని వాటికి సేవించి పూజించి సాగిలపడినటువంటి అలవాటు. ఉదాహరణ చూద్దాం ఒకసారి బైబిల్లో. రోమపత్రిక 1వ అధ్యాయము 22 వారి అవివేక హృదయము అంధకారమయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను. చూడండి, అంటే అక్షయుడైనటువంటి దేవుని విడిచింది, క్రమాన్ని విడిచింది, యూద మత నిష్ట గరిష్టలను విడిచిపెట్టింది, వివాహ వ్యవస్థను విడిచిపెట్టింది, దైవ క్రమాన్ని విడిచిపెట్టింది. తన కంటికి ఏది నచ్చిందో, తనకు ఏది హృదయం ప్రేరేపించిందో అటు భ్రష్టత్వం వైపు తను పరుగులు తీస్తూ వచ్చింది. నిజ దేవుణ్ణి, నిజ క్రమాన్ని విడిచిపెట్టింది. మనం కూడా ఏం చేసిన వారం అంటే సేమ్ దృశ్యాల లాంటి అనుభవాలు కలిగిన వారమే. అవి భౌతికంగా ఉన్నాయి, మనకు ఆధ్యాత్మికంగా ఉన్నాయి. ఏం చేసిందో చూడండి. క్రమాన్ని విడిచిపెట్టి ఎలా విడిచిపెట్టాం? ఆమె ఎలా విడిచిపెట్టింది, మనం ఎలా విడిచిపెట్టాం? చదవండి. వారు అక్షయుడగు దేవుణ్ణి క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అంత మాత్రమే కాదండి, గడ్డి వేసే ఎద్దు రూపానికి కూడా ఏం చేశారంట? గడ్డి వేసే ఎద్దు రూపానికి కూడా అక్షయుడు దేవుని యొక్క మూర్తిమంత్వాన్ని కూడా ఎలా మార్చారంట? ఎద్దు రూపానికి మార్చారు. అంటే దేవుణ్ణి దేవునికిగా పూజించకుండా, దేవుణ్ణి దేవునిగా గుర్తించకుండా, దేవుని క్రమాన్ని తెలియకుండా, దేవుణ్ణి దేవునిగా సేవించి ఆరాధించకుండా ఆమెకి అక్రమమైపు వెళ్ళింది. మనం దైవికంగా కూడా ఏమవుతూ వచ్చాం? నేనైతే ఉన్నానండి. ఎందుకంటే మా ఇంటి ఇలవేల్పు తిరుపతిలో ఉన్నాయని సేవిస్తారు. మా అమ్మగారు ఈ పైన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని సేవిస్తారు. మా నాన్న కసాపురం అని గుంటకల్ దగ్గర ఒక ఊరు ఉంటుంది,
అక్కడున్న ఆయన్ని సేవిస్తాడు. మా అన్నయ్య కేరళలో ఉన్న ఆయన్ని సేవిస్తాడు. మా అక్క డోన్ దగ్గర ఒక ఆలయం ఉంటుంది, రంగాపురం అని పిలుస్తారు, అక్కడున్న ఆయన్ని సేవిస్తాడు. మా తమ్ముడు మహారాష్ట్రలో ఉన్న ఆయన్ని సేవిస్తాడు. మా చెల్లి, అంటే ఆ పేర్లు పలకడానికి షిరిడీలో ఉన్నాయండి. మా చెల్లి ఏమంటారంటే గండ్రగొడ్డలితో తల నరుపుతాడు తల్లిని, ఆమెని సేవిస్తాడు. ఇది మా కుటుంబ వ్యవస్థ. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నేను ఎవరిని పూజించుంటాను? 6 సంవత్సరాల వరకే లేదు, 7వ సంవత్సరం నుంచి నేను పూజించలేను. కాబట్టి నేను కూడా దేవుడిగా గుర్తించకుండా అన్నిటికీ సాగిలపడి సేవించి పూజించినటువంటి వాడనే. అంటే నా 6 సంవత్సరాల వయసులో నాకు భక్తి అనేది దేవుడు ఎవరు అనే ప్రశ్న 6వ సంవత్సరం ముగింపులో ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలు సత్యాన్వేషణ చేసి దేవుడు ఎవరు అనే ప్రశ్నతో పరిశీలించి, చదువు లేదు కదా ఎలాగో, ఆ వయసు ఏ వయసు? స్కూల్కి వెళ్ళే వయసు. నా 7వ ఏట యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మడానికి కొన్ని ఆధారాలు వచ్చాయి. 10వ ఏట ఇంట్లో నుంచి వెలివేశాడు. 11 నేను మందిరానికి ఎందుకు వెళ్ళానంటే బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళానండి. ఎందుకు వెళ్ళాను? 7వ సంవత్సరమే ఆధ్యాత్మికటువంటి చింతనను వెంటాడుతూ వచ్చింది. నేను మరలా బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళాను, కానీ ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఇంకా 7 సంవత్సరాలు అన్వేషించి పుణ్యక్షేత్రాలు తిరిగి పురోహితులతో పీఠాధిపతులతో సంబంధాలు పెట్టుకొని అసలు గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు ఏమని ఘోషిస్తున్నాయి, అసలు దేవుని నేను ఎలా తెలుసుకోవాలి, ఏ రూపంలో ఉంటాడు, ఏ నామంలో ఉంటాడు, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఒక మనిషికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి, అలా కొన్ని సంవత్సరాలు పరిశీలించిన తర్వాత యేసుక్రీస్తు నిజమైన దేవుడని నిర్ధారించుకున్నాను. నేను బైబిల్ కొన్నప్పుడు 25 రూపాయలు, అప్పుడు సియోను గీతాలు కూడా 25 రూపాయలే. ఆ బైబిల్ని సియోను గీతాలు ఇప్పటికీ దాశాను. నేను ఒక పాట పాడాను, ఏంటది? వినిపించు ప్రభా నీ స్వరం అని. ఆ పాత బుక్లో వేరేలా ఉంటుంది. ఆ పాత బుక్ ఉంటే 90 కాలంలో ఎవరి దగ్గర సియోను గీతాలు పాత పుస్తకం ఉంటే, ఇప్పుడు కొత్త పాట వేరే ఉంది. ఆ పాత పుస్తకంలో వేరేలా ఉంటుంది. పాటలు పాడను కానీ ప్రతిదీ పరిశీలించి అలవాటు ఉంది కాబట్టి చెప్తాను. కాబట్టి ఏది కూడా ఎవరో చెప్పారు కాబట్టి అది వినాలి, అదే పక్క అని నిర్ణయం ఎప్పుడు తీసుకోలేనండి. మంచిదే, బైబిల్ అలా ఉందా లేదా, వాక్యంలో అలా ఉందా లేదా, లేఖనాల ఆధారాలు ఉన్నాయా లేదా, ఇది అపోస్తలు పాటించారా లేదా, యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాటిని చెప్పాడా లేదా, ఇలా అన్ని కోణాలు పరిశీలించి నిర్ధారించుకుంటా. మీరు చెప్పారు కాబట్టి అదే నాకు వేదం అని అనలేనండి. ఆయన చెప్పాడు మంచిదే, అది యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడా లేదా, అపోస్తలు దాన్ని ఫాలో అయ్యారా లేదా, ఆ లేఖనం సంఘ క్రమానికి కరెక్టేనా కాదా, అలా పరిశీలించిన తర్వాత అప్పుడు మీరు చెప్పింది కరెక్టే అని నాకు నేను అనుకుంటే మళ్ళీ ఆయనతో చెప్పను, నేను చెప్పింది కరెక్టే అంటే. అలా సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని మాత్రమే చేపట్టాలి. సత్యం తెలుసుకోవాలంటే ముందు మన దగ్గర ఉన్న దాన్ని డిలీట్ చేసుకోవాలి. మనం నమ్మింది, మనల్ని పరిపాలించింది మన హృదయం ఉన్నది, అప్పుడే మనకు అర్థమవుతుంది. లేదంటే ఎప్పుడు సత్యం మనకు తెలియదు, తెలుసుకోలేము కూడా. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే, నేను చెప్పాను కదా కొంతమంది యవనస్తులు వెంబడిస్తారని. అలాంటి యవనస్తుల్లో ఇద్దరు ఇక్కడికి వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి వచ్చారు. ఇలా చాలా మంది చాలా ప్రదేశాలకు వస్తూ ఉంటారు నేను ఎక్కడికైనా పరిచయకి వెళ్తే. అందుకని ఎక్కువ అబ్బాయిలతో
ప్రభు కొరకు వారు సంపాదించాలా అనేది ఒక టార్గెట్ ఉంటుంది నాకు. ప్రేమిన వారులారా, దేవుడి వాక్యం గమనిస్తే ఎక్కడైతే మనకు ఆత్మీయత ఉంది, ఇది దైవికమైన క్రమము అంటే మనం ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. నాకు భోజనం వడ్డించాడు, నాకు స్థానం ఇచ్చాడు, గురిపీట ఎక్కించాడు అనుకొని ప్రేమించి గౌరవించి లోపడితే దాని తర్వాత నేనేం చెప్పలేను. ఆత్మీయంగా ఈ వ్యక్తి నన్ను తీర్చిదిద్దగలడు అనుకుంటే పౌలు తిమోతిని ఏమంటాడు? నా ప్రియ కుమారుడు అన్నాడు. నిజంగా ప్రియ కుమారుడా తిమోతి పౌలుకి? ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో. భౌతికంగా ఒక తండ్రి ఒక తల్లి ఉంటారండి, కానీ ఆత్మీయంగా ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లులు ఉంటారు. ఒకరు మనల్ని రక్షణలోకి నడిపించిన ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటారు. రక్షింపబడిన తర్వాత వాక్యానుసారంగా దైవ క్రమంలో జీవించడానికి నేర్పించిన తల్లిదండ్రులు కూడా ఉంటారు. అంటే మనం జన్మనిచ్చిన వారు ఒక భాగం అయితే, రెండో భాగం రక్షణలోకి నడిపించిన వారు, మూడవ భాగం దేవుడు మనని ఆత్మీయంగా వాక్యం ద్వారా దైవికమైన క్రమంలో పెంచే తల్లిదండ్రులు కూడా. నాకైతే ముగ్గురు అవసరమే, నాకు మీ సంగతి నాకు తెలియదు. కాబట్టి ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి దైవికంగా. నన్ను పలకరించాడు, టీ పంపించాడు, కాఫీ కల్పించాడు, కూల్ డ్రింక్ ఇచ్చాడు, కుర్చీలో కూర్చోమన్నాడు, పాట పాడమన్నాడు, ప్రార్థన చేయించాడు. ఇవన్నీ మనకు ఆత్మీయమైన అనుభవం తీసుకురా. వాక్యం ఎక్కడైతే బైబిల్ ఏమంటుందంటే శిక్షలోనే మనం ఏం పొందుతామన్నా శిక్షణ పొందుతాం. కొట్టి చెప్పిన వాడు పాతకాలం పదమే. కొట్టి చెప్పిన వాడు ఏం నేర్పుతాడంట? బ్రతక నేర్పుతాడు. లోకంలో వాడే పదం. వాక్యానుసారంగా గద్దించిన సేవకుడు మనల్ని ఆత్మీయంగా తీర్చిదిద్దుతున్నాడని నా అభిప్రాయం. ఇలా నేను అలవాటు చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎదురుసిన జీవితము దైవ క్రమం నుంచి ఏమైపోయింది? తొలగిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. యూదురాలే కానీ విశ్వాసరాలుగా ఎదిగింది, వివాహితురాలుగా ఉండింది, దైవ క్రమం అంతా తెలుసు, కానీ మరలా ఏమైపోయింది? భ్రష్టు పట్టింది. అధికారం మీద దాహం, అందం మీద విపరీతమైన దాహం. 10 మంది ఉంటారు, మన ఊళ్ళో ఎవరు లేరు అనిపిస్తుంది. మిర్రర్ ముందు నిలబడి, దేవుడా ఎంత అందంగా పుట్టించావయ్యా దీన్ని, ఏమంటా ఎంత అందంగా పుట్టించావయ్యా దీన్ని, ఇక ఎంత అందగత విషయంలో ఉంటుందంటావా? మిస్ వరల్డ్ కూడా ఉన్నారు, మరి వాళ్ళ పెడితే మిస్టర్ వరల్డ్ కూడా ఉన్నారు. అక్కడ మిస్ వరల్డ్ అవ్వాలంటే అందంతో పని లేదు, కొలతలతో పని, మెజర్మెంట్లతో పని. ఆ మెజర్మెంట్లు అంటే ఏమవుతుందామే? మిస్ ఇండియా కాదు, మిస్ వరల్డ్ కూడా అవుతారు. ఎంత తక్కువ బిడ్డ చేసుకుంటే అంత అంతగా తోచుదాం. అక్కడ బైబిల్ ఎందుకు దాన్ని తీసుకురావాలి? లోకం వేరు, బైబిల్ వేరు. కాబట్టి అందం అనేది అక్కడ వేరే ఉంది. ఇక్కడ అందం అంటే అర్థం ఏంటంటే పవిత్రమైన జీవితమే అందం. ఎంత పవిత్రంగా ఉంటామో, మన శరీరంలో అతి ప్రాముఖ్యమైన అవయవాలు లేకపోయినా పర్వాలేదు, ఆ వ్యక్తి అందగత్తే, ఆ వ్యక్తి అందగత్తే. నేను ఒకసారి 2012 సంవత్సరం ఒక చోటికి పరిచయకి వెళ్ళాను, ఏరియా మినిస్టర్కి. ఒక అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఫస్ట్ లైన్లో, ఒక అబ్బాయి ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు. ఆ ఒప్పుకోల్లో ఆ అమ్మాయి 8వ తరగతి నుంచి ఏమేం చేసిందో అన్ని ఒప్పుకున్నట్టు. 8వ తరగతిలో ఏ వ్యక్తితో పరిచయం, 10లో ఏ వ్యక్తితో పరిచయం, ఇంటర్మీడియట్లో ఎవరితో పరిచయం, డిగ్రీలో ఎవరితో పరిచయం, బీఈడీలో పీజీలో అన్నీ ఒప్పుకుంది. అందరూ ఆంటీ వాళ్ళ అక్కలు ఏమన్నట్టు తెలుసా? ఇంకా దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎట్లా ఉండో తెలుసా?
ఇక చాక్ పీస్తో రాసుకోవచ్చు ఆమె ముఖం మీద. అలా ఉండదండి. ఇక అనుకున్నారు అసలే దీనికి పెళ్లి కాదు, ఇలా పుట్టింది, ఇవన్నీ ఒప్పుకుంటే ఇక దీనికి పెళ్ళి అవుతుందా అని అనుకున్నారు. కానీ ఆ పక్కనే ఒక అబ్బాయి CA చేస్తున్నాడు, 1,50,000 జీతము. ఇప్పుడు అమెరికా వెళ్ళాడు, బెంగళూరులో చేశాడు ఏదో ఒక కంపెనీలో అబ్బాయి. వర్తమానం అయిపోయిన తర్వాత నాతో మాట్లాడాడు. నాకు తెలియదయ్యా, ఎవరో నేను కొత్తగా వచ్చాను నీకులాగే. అతను కొత్తగా వచ్చాడంట, నీకులా కొత్తగా వచ్చాను. సేవకుడు అన్నతో మాట్లాడితే నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటాను అంకుల్, నా కోసం కొంచెం హెల్ప్ చేయండి అంటే. ఏ అమ్మాయిని? ఆయన అందరూ ఉన్న అమ్మాయిని అందరి పేరు చెప్పాడు. అమ్మాయిని కాదు, అక్కడ రాత్రి ఒప్పుకోలో ఫస్ట్ ప్రార్థన చేసిందే అమ్మాయి. ఆ అమ్మాయా? ఆయనే స్టన్ అయిపోయాడు. ఏం నచ్చింది నీకు అమ్మాయిలు అంటే? ఆమెలో యథార్థత నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏం నచ్చిందంటే అబ్బాయికి ఆ దేహం కాదు నాకు కావాల్సింది. ఇన్ని వందల మందిలో అంత డైరెక్ట్ గా ఒప్పుకోవడం అంటే, అంతకంటే ఈ విషయంలో యథార్థవంతురాలు నాకెవరు దొరకరు. చూసారండి, అందరూ ఏమనుకున్నారు? దీనికి ఏం పెళ్ళి అవుతారు అనుకున్నారు. కానీ ఒకడు రెడీగానే ఉన్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. యథార్థత అనేది మనల్ని గొప్ప ఆశీర్వాదంలో తీసుకొని వెళ్తారు. అదే మన కరువైపోయింది. బైబిల్ దావీదు లాంటి యథార్థవంతులు లేకపోవడం గల కారణం ఒక 8-9 మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనకు సమయం కాదు. యూదులకు 20 మంది రాజులు ఉంటే 20 మందిలో 8 మంది మాత్రమే దేవుడికి అనుకూలంగా జీవించిన రాజు. ఇశ్రాయేలుకు 19 మంది రాజులు అయితే అందరూ దరిద్రంగానే జీవించిన రాజు. ఇప్పుడు అది సమయం కాదు. అసలు నాకు ఇట్లాంటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచయంలో చేసే పరిచయం నాకు సెట్ అవ్వదు. స్పెషల్ మీటింగ్స్కి అయితే సమయం సఫిషియెంట్గా ఉంటుంది, ఎలా కావాలంటే అలా తీసుకెళ్ళచ్చు. అందులో రాజులు ఎవరు, వారి చరిత్ర ఏంటి, ఏ కాలంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, అవన్నీ సిస్టంలో దేవుడు సేవ్ చేసి పెట్టాడండి. ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు ఆయన. మరి ఏ సేవకుడి దగ్గర ట్రైనింగ్ చేయలేదు. అసలు ఎబ్రోన్ అంటే ఏంటో నాకు తెలియదు. చాలా మంది ఎబ్రోన్లో ట్రైనింగ్ 10 ఏళ్ళు చేసాం, 12 ఏళ్ళు చేసామంటారు. దేవుని స్తోత్రం, నాకు ఏ ట్రైనింగ్ లేదు అసలు. బట్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ దృశ్యుల జీవితంలో దౌర్భాగ్యకరమైన జీవితం, ఆమె జీవితంలో ఉన్న పోరాటాలు, ఆరాటాలు, ఆక్రమించుకోవటాలు, కబ్జా చేసిందని చెప్పొచ్చు. అక్కడ చెప్పాలంటే ఒక కుటుంబానికి ఒక పురుషుని ఏం చేసిందామే? కబ్జా చేసింది. కొంతమంది పొలాలను, స్థలాలను, వస్తువులను కబ్జా చేసేవాళ్ళు, గజదొంగలు, బ్రాంక్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ విశ్వాస జీవితంలో కూడా ఎదుటివాడి పోస్టులు, వాని ఇమేజ్ని డ్యామేజ్ చేసి పునాదులు వేసుకొని కబ్జా చేసే వాళ్ళు కూడా ఉన్నారనిపించింది నా ధ్యానంలో. స్థానాన్ని కబ్జా చేస్తారు, సంఘాన్ని కబ్జా చేస్తారు, అక్రమం, దైవికమైన క్రమాన్ని విడిచిపెడతారు. దృశ్యంలో చేసింది కూడా అదే. ఇప్పుడు అవన్నీ చెప్పలేనిది ఆరాధన వర్తమాన సమయము. దృశ్యంలో చాలా అవలక్షణాలు ఉన్నాయి. చివరికి ఆమె అక్రమము, ఆమె దౌర్భాగ్యకరమైన జీవితం. అదృశ్యులు అనే పదానికి అర్థం చెట్టుకు మంచు ఉన్నట్టు ఒక భావం. రెండవ భావము ఫలభరితమైన జీవితం. ఆ జీవితానికి తగినట్టుగా ఆమె జీవించలేదు. 40 ఏట భయంకరమైనటువంటి దుర్మరణం పొందింది. ఏ మరణం పొందింది? 40వ సంవత్సరం. ఒక 25 సంవత్సరాలు ఫెలెక్స్తో జీవించింది. ఫెలెక్స్ని కూడా దైవ క్రమంలోనికి తీసుకురావడానికి బదులు 25వ వచనంలో చూడండి ఏం జరిగిందో. 24వ అధ్యాయం 25వ వచనం అపొస్తలుల
కార్యం. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోయే విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళు, నాకు మరలా ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను పిలుచుకుంటాను, అప్పుడు నేను మార్పు చెందుతాను, బాప్తిసం తీసుకుంటాను, దైవ క్రమంలోకి వస్తాను అని వచ్చిన ఒక అద్భుతమైన తరుణం, అవకాశాన్ని ఫెలిక్స్ ఏం చేశాడు? దుర్వినియోగం చేస్తున్నాడు. ఇక్కడ మారు మనసు పొందే అవకాశం ఉంది, ఎక్కడ రక్షణ పొందే అవకాశం ఉంది, ఎక్కడ బాప్తిసం తీసుకునే అవకాశం ఉంది, దైవ క్రమంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి వెళ్ళిపో, ఇంకొక తరుణం, ఇంకొకసారి ఆలోచిస్తా. ప్రియ సోదరి సోదరా, ఎన్నో ఈస్టర్ గుడ్ ఫ్రైడేలకు దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇంకా దేవునికి దూరంగా, ఇంకా అక్రమంలో, అన్యాయంలో, మోసంలో, చీకట్లో దౌర్భాగ్యకరమైన జీవితమే జీవిస్తూ ఈరోజు కూడా అదే అనుభూతి ఇస్తారని వచ్చావేమో. ఫెలిక్స్ కి అవకాశం వచ్చింది, దుర్శీలకు కూడా అవకాశం వచ్చింది, కానీ వారు ఏం చేయలేదు, సద్వినియోగం చేసుకోలేదు. నువ్వైనా సద్వినియోగం చేసుకుంటావా? ఈ గొప్ప రక్షణలోనికి, ఈ గొప్ప నామాన్ని, దేవుని నీ దేవుడిగా చేసుకుంటావా? దేవునిలోకి ఆహ్వానించి ఈ జీవన దేవుని సేవించి ఆరాధించి జీవించడానికి ఇష్టపడతావా? మంచిదే, ఎన్ను తరబడి వస్తుందో వెళ్తున్నాం. తరుణం వచ్చింది. పౌలు గారి ఇంటికి రావడం అంటే అది సాధారణమైన విషయం కాదండి. అలాంటి వ్యక్తి వస్తే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆ ఇరువురు ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. రక్షణ నీ హృదయంతరంగం దగ్గరికి వచ్చింది, కానీ నువ్వు కూడా చాలా పర్యాయం త్రోసివేశావేమో, పోస్ట్మెంట్ చేస్తూ వచ్చేవేమో, తర్వాత చూసుకుందామని అనుకున్నావేమో, ఇప్పుడే ఎందుకులే అనుకుంటున్నావేమో, ఇంకా పడుచు వయసులో ఉన్నాను, ఇంకా నేను ఎంజాయ్ చేయాలి, ఇంకా నేను అనుభవించాలి, నేను ఇంకా ఆనందించాలి అనుకుంటున్నావా? ప్రియమైన సోదరి సోదరా, ఒక్కసారి ఆలోచించండి. మరలా దుర్శీలకు, ఫెలిక్స్ కి ఈ అవకాశము దొరకలేదు. అర్థంతరంగా ఏ మార్పు చెందకుండానే దుర్శీల ఏమైపోయింది? మరణమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. కాబట్టి మన మరణం ఎప్పుడో తెలియదు. మరణమును జయించి తిరిగి లేచిన యేసునాథుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇకనైనా లోపడకుండా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ వేదన, ఈ సిలువ, ఈ కన్నీరు, ఈ వికారము, ఈ సొగసు స్వరూపాన్ని కోల్పోయిన 10,000 మందిని గుర్తించగలిగినటువంటి స్థానం అంటాయండి. ఎంతమందిలో కూడా 10,000 మందిలో కూడా గుర్తించగలిగినటువంటి ఆ తేజస్సు, ఆ టీవీ, ఆ సౌందర్యము, ఆ రాజస్యము, ఆ సింహ స్వప్నము ఏం చేయలేకపోయారంట? మనుషులు చూసి గుర్తుపట్టలేనంతగా వికారుడైపోయినాడు. స్వరూపము, సరస్సును కోల్పోయినాడు. నిన్ను నన్ను అదృశ్యులలాగా అక్రమంలో జీవించి నిత్య మరణము, నరకానికి పాత్రుడమైన మన జీవితంలో విడిపించడానికి ఆయన మరణించి సమాధిని చేయించి మృత్యుంజుడై తిరిగి లేచాడు. కాబట్టి ప్రేమ స్నేహితులారా, మిత్రులారా, ఆమె ఎలాగైతే అక్రమంతో మరణించిందో మనం కూడా దేవునికి దూరస్తులమై, దేవుని గుర్తిరగక, దేవుని నమ్మక, లోకములో చీకట్లో కొట్టుమిట్టాడుతూ భ్రష్టు పట్టిపోయిన మన జీవితాన్ని మరణానికి అప్పగించకుండా ఇంకా సజీవులకి ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ సంవత్సరమైనా, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్లోనైనా నన్ను గుర్తు తిరుగుతారేమో, నైతే విశ్వాసం ఉంచుతారేమో. ఒక తరుణం ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం. దృశ్యంలో ఫెలిక్స్ రాలేదు, వేరికైనా ఇద్దామని మనకు అవకాశం ఇచ్చాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన
మనము క్రీస్తుతో కూడా లేపగలిగిన సామర్థ్యం కలిగిన వారమేనా? క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారమేనా? ఆ లక్షణాలు ఉన్నాయి మనకు. ఇంకా ఎంతగా దయ చెప్తున్నాడో చూడండి. ఎవరితో లేపి కూర్చోబెట్టాలనుకుంటుందంట? ఇంటి మరణంలోకి నరకానికి పాత్ర అవలసిన మన జీవితం, అక్రమం అన్యాయంగా జీవించడం, మనం భ్రష్టుపడిన జీవితం మరలా బాగు చేసి తనతో పాటు సజీవ లెక్కలోనికి లేపబడే అనుభవంలోనికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే చూస్తారు ఏమని రాస్తాడు. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం ఒకసారి చెప్పండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత అక్రమముల చేత దృశ్యవలె చచ్చిన వారమై ఉండగా, నేను ఆపానంటే మీరు చదవాలని అంటారు. చచ్చిన వారమై ఉండినప్పుడు అంటే ఎలాగైతే అక్రమానికి భ్రష్టు పట్టిపై దృష్టిలో చాపబడుతూ వచ్చిందో, మనము కూడా చంపబడిన వారమై ఉండగా, మనం కూడా మరణానికి పాత్రమై ఉండగా, అలాంటి మనలను ఆయన ఏం చేశాడంట? క్రీస్తు చేత, ప్రేమ చేత క్రీస్తులో కూడా మరణమైపోయి మగ్గిపోయి కనుమరిగిపోవలసిన మన జీవితాలను, దృశ్యుల లాంటి జీవితాన్ని, అక్రమకారుల జీవితాన్ని, మన అక్రమమును బట్టి ఆయన అక్రమకారుడిగా ఎంచబడుతూ వచ్చాడు. శిలువ మీద వేలాడదీయబడిన శాపగ్రస్తుడు. మన శాపముల నిమిత్తమై గలతి కూడా వచ్చే 13-14 వచ్చిన ప్రకారంగా ఆయన ఏమవుతూ వచ్చాడు? శాపగ్రస్తుడు అవుతూ వచ్చాడు. ఏ నేరము చేయకపోయినా అంతనే సొగసు సౌందర్యం కలిగిన వాడు అక్రమంతో భ్రష్టు పట్టి నరకానికి వెళ్ళవలసిన మరణానికి పాత్రల మీద మన జీవితాన్ని ఆయనతో కూడా లేపబడాలి. ఎంత అద్భుతమైన ప్రేమ ప్రణాళిక ఉంది. ఇతరుల దృశ్యులకు రాలేదు, దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం, ఈ కాలంలో మనకి ఇచ్చాడు. ఇతరుల దృశ్యులకు రాలేదు. ఆ గొప్ప మతచారంలో మనం పుట్టిన యూదా మత గరిష్టలో నిష్ట గరిష్టలో పుట్టిన రాలేదు. కానీ అన్నిమైన దేనికి పడితే దానికి కొట్టిమిట్టాడుతూ, సాగిలు పడుతూ, సేవిస్తూ, పూజిస్తూ, అక్రమంగా జీవిస్తున్న మనకు దేవుడు తరుణం ఇచ్చాడండి. 5వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం ఏంటంటే, క్రీస్తు యేసు ద్వారా ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే, మనము ఎంతో అపకారమే. అడిగినట్టు సౌలు దావీదుతో, దావీదా నాయనా, ఇది నీ స్వరమేనా? నేను నీకు ఎంతో అపకారం తలపెడుతూ వచ్చాను, కానీ నీవు మాత్రం నా అపకారం తలంచగా ఉపకారమే. ఒక ఆయన పాట రాసుకున్నాడు. ఉపకారములు చేసితివి నా అపకారము తలంచకను. ఉపకారములు చేసితివి నా అపకారము తలంచకను. ఒక అద్భుతమైన పాట రాస్తున్నాడు భక్తుడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఇక్కడ మనం గమనిస్తే ఎంతో అపకారం మనం తలపెట్టాము, కానీ అయినను మన అపకారమును ఆయన గుర్తించక మనకి ఇంకా ఏం చేస్తున్నాడు? ఉపకారం. కొన్ని ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ చూడండి ఏమని రాస్తున్నాడంటే, ఈ 6వ వచనంలో మరలా చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో కనపరచు నిమిత్తమును
కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఏంటంటే ఆయనతో కూడా లేపి అంటే ఇంతగా భ్రష్టు పట్టిపోయిన దృశ్యుల లాంటి జీవితం ఉన్న మనము అసలు ఆయన నామాన్ని ఉచ్చరించడానికి అర్హత లేదు. ఆయనతో కూడా లేపబడిన అనుభవం పరలోకమందు ఆయనతో కూడా పరలోకములో ఎక్కడంటే పరలోకములో ఆ సృష్టికర్త అయినటువంటి జీవాధిపతి అయినటువంటి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడు ఆధారభూతుడైనటువంటి యేసునాథుడితో పాటు నీవు నేను మనం ఏం చేయాలనుకుంటున్నాడంట? కూర్చుండబెట్టాలి. ఎంత ప్రేమ! ఈ ప్రేమను గురించి తెలియమా? మనం కూడా ఎలాంటి వారు? వాస్తవికంగా ఆ దృశ్యంలో లాంటి వారమే. ఆమె ఎరిగి చేసినటువంటి అక్రమాలవి వరకు అలా అవుట్లైన్ మాత్రం చూసాం. చరిత్ర చాలా పెద్దది. 76 వర్తమానాలు చెప్పొచ్చాము చరిత్ర. ఒక్క చోటనే రాయబడింది కానీ ఆ పేరు బైబిల్ అంతటిలో ఎన్ని వర్తమానాలు చెప్పొచ్చు? 76 వర్తమానాలు. అప్పటిగానే ఆ చరిత్ర చూడారు. కాబట్టి ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే మనము ఎవరితో కూర్చొని పెట్టబోతున్నామంట? ఏ ప్రణాళిక ఉంటుంది? అసలు కొంతమంది లోకస్తులు వాడుతారు. వారికి మాకు ఎట్లుందంట కంపేర్ చేసుకున్నప్పుడు, నేనేమో చెప్పండి కుక్కన నక్క లాంటి వాడను, ఆయనేమో డ్యాష్ ఆ పదమును వాడకూడదు. వ్యక్తమైన దాన్ని మనం ఉచ్చరించకూడదు. ఆయనకు నాకు ఏం కోరికండి. అందుకని ఇంతకుముందు పాటలు పాడి ఆరాధన చేసేవారు. ఏమని? పందిలాగా పొరలేదా నన్ను. ఇప్పుడంతా వెస్టర్న్ అఫీషియల్ అయిపోయినాయి. ఆ పదాలు కూడా ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి దృశ్యుల లాంటి ఆ నీచమైన బ్రతుకు మనది. విశ్వాసమే. దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, సంఘ క్రమం తెలుసు, సహవాస క్రమం తెలుసు. అయినా క్రమమే. అందుకే ఏమేవాడంట? అక్రమము విస్తరించుట వలన అనేకులలో ఏమైపోయింది? అసలు విందులు మాత్రమే భక్తి గారు పెట్టాడు. అందరూ కలిసి ప్రైజ్ గారు చెప్పండి ప్రేమగా ఉండండి. విందు మాత్రమే ప్రేమగానే, మనుషులు మాత్రం ఏం లేదు ప్రేమ లేదు. ఎప్పుడైనా అక్రమం అంటే అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడైనా వస్తే రాననుకోండి రాత్రితో ఎట్లా అనే పరిస్థితి. అక్రమం అసలు ఎక్కడ ప్రారంభమైంది? అది ఎన్ని వేల సంవత్సరాలకి కొనసాగుతూ వచ్చింది. దాన్ని నిర్వీర్యం చేయడానికి దేవుడు ఏమేమి ప్లాన్ చేస్తూ వచ్చాడు? దేవుడి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చేయండి. అంతగా అక్రమము ప్రపంచంలో కాదు, ప్రతి వ్యక్తిలో, ఎప్పుడైనా సహవాసంలో ఉన్న వ్యక్తుల్లో కూడా అది వచ్చేసింది. అక్రమము ప్రస్తుతం విలయతాండం ఆడుతూ ఉంది. అందుకని యేసుక్రీస్తు ఏమవ్వాల్సి వచ్చింది? అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడాల్సి వచ్చింది. ప్రేమ స్నేహితులారా, ఎవరు బట్టి అంటే దృశ్యాన్ని బట్టి మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారమే. అందుకని ఆయన అక్రమకారులుగా చేయబడుతూ వచ్చాడు. అయినా సరే మనం విడిచిపెట్టట్లేదు. ఈ సృష్టి మొత్తం ఒక పాట ఉంటుంది. ఆ పాట నాకు రాదు కానీ పదాలు పలుకుతారు. మీరు పాట ఎలా అర్థం చేసుకుంటారు? సృష్టిని చేసిన శక్తి కంటే ఒక పాపిని రక్షించే శక్తి చాలా. సృష్టి నోటి మాట చేత కలిగింది. ఒక పాపికి రక్షణ నోటి మాట చేత రాలా. తన సర్వస్వాన్ని కోరుకోవాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తి రక్షణ కొరకు చివరి రక్త పుట్టంగా దారిపోతాడండి. సృష్టి కంటే కూడా పాపిని రక్షించడానికి ఆయన చేసిన క్రైమ వర్ణనాతీతం. ఆయన చెల్లించిన క్రైమ. కాబట్టి నీ రక్షణ కొరకే దేవుని ప్రణాళిక. ఆయనతో పాటు కూర్చుండాలని. ఏం చేయాలంటే ఇదంతా నాకు ఈ విశ్వంలో కోటాను కోట్ల నామాల్లో ఈ ప్రత్యక్షత కలిగిన ఏ నామం కనపడలేదండి నా సత్యాన్వేషణలో. అందుకే ఈ నామం దగ్గరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మనుషులే రానియట్లేదు, దూరం ఉండమంటున్నారు, సెకండ్ ఇవ్వరు, ఇంకా లింగనం చేస్తారా?
గర్భాలయంలో ప్రవేశము ఇందిరాగాంధీకి ఇవ్వలేదు, రామ్నాథ్ కోవింద్ గారికి ఇవ్వలేదు, ద్రౌపది ముర్ము గారు కూడా ఇవ్వలేదు. కానీ ఈయన అంటున్నాడు, నాతో పాటు ఎంత గొప్ప ఆధిక్యత. అందుకని ఈ నామంలో సర్వ సంపూర్ణత ఉంది. ఏముందంట? ఎబ్రీ పత్రిక 7:25 ఏముందంట ఆయనలో, ఈ నామంలో? ఎబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనక వారిని సంపూర్ణముగా రక్షించడానికి సమర్థుడు, అసమర్థుడు కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంట, ఏదో తాత్కాలికంగా కాదు, 99.99% కాదు, 100%, అంటే సంపూర్ణంగా రక్షించడానికి ఈయన శక్తివంతుడు, సమర్థుడు. అంటే నా జీవితంలో అసమర్థులతో సేవించిన వాడును ఒకప్పుడు, సమర్థుడు తర్వాత కాలానికి నాకు తెలిసింది. అందుకే ఈ యేసునాథుడు మరణమును, సమాధిని, లోకమును, పాపమును సమస్తాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈయన సంపూర్ణుడు, ఈయన సమర్థుడు. ఈయన తప్ప ఇంకెవరు నన్ను రక్షించలేరు. ఈయన తప్ప నన్ను మరణం నుండి, నరకం నుంచి ఎవరు కూడా విమోచించలేరు. నాకు ఈయననే కావాలి. ఈయన సంపూర్ణమైనటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి మానవుడిగా భూమి మీద జీవించాడు. పాప విషయంలో తప్ప సంపూర్ణంగా మన నిమిత్తమై మరణించాడు, సంపూర్ణంగా తిరిగి మృత్యుంజయుడై లేచాడు. అందుకే ఈయన సంపూర్ణుడు, సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయనతో పాటు కూర్చుండే ఆధిక్యత. అది మాత్రమే కాదండి. ప్రకటన 1:6 చదవండి. యోహాను సువార్త 17:22 చదవండి. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనకున్నటువంటి సమస్త పాపముల, దుర్నీతి నుండి, అక్రమము నుండి మనలను విడిపించిన వారికి, అంటే వాటన్నిటి నుండి విడిపించిన వాళ్ళకి మనం స్తుతించి ఆరాధించాలి. ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయనతో పాటు కూర్చొని పెట్టుకోవడమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడో యోహాను సువార్త 17:22 చెప్పండి. ఆ దృశ్యాల వంటి భ్రష్టు పట్టి మీద మన జీవితాలకు ఎన్ని ఆధిక్యత ఇవ్వాలనుకుంటున్నాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇచ్చితిని. దేవుడు తనకు మహిమను ఎవ్వరికి చెందనివ్వడని ఆయన రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధనలో ఏం చెప్తున్నట్టే, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను ఆల్రెడీ వారికి ఇచ్చి వేశాను. అప్పటికే అడిగాడు మోసే గారు, చూపించాడా? చూపించలేదండి. నా వెనక పార్శ్వం మాత్రమే చూడమని చెప్పాడు. కానీ మనకేంటంటే అసలు ఆ మహిమ ఇచ్చి వేశాడు. ఒక మనిషి చేయలేడండి ఇలాంటివి. కానీ సర్వశక్తివంతుడు, సంపూర్ణుడైనటువంటి విశ్వ విధాత, విపుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో లేపడమే కాదు, ఆయనతో కూర్చోబెట్టుకోవడం. అది కూడా ఇక్కడ నేల మీద పరలోకంలో. ఇప్పుడు అంటాడు, నా మహిమను కూడా ఇచ్చి. నిజంగా మనం మరణానికి పాత్రలు. దృశ్యాల లాంటి మన చరిత్ర ముగింపు అయిపోవలసినటువంటి వారు. కానీ దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సమయంలో దేవుడి సన్నిధికి వచ్చిన ప్రేమైన వాళ్ళ ఈ అనుభవానికి దేవుడిని మనం రావాలని, ఆయనతో పాటు లేపబడాలని, ఆయనతో పాటు పరలోకంలో కూర్చోవాలని, ఆయన మహిమను మనం పొందాలని ఇష్టపడుతున్నాడు. ఈ అనుభవంలోకి వచ్చినట్లయితే, పాప పక్షాలను జరిగినట్లయితే, రక్షణ అనుభవంలోకి వచ్చినట్లయితే, ప్రభువా నేను ఇప్పుడు దృశ్యాల లాంటి జీవితం కలిగిన వ్యక్తినే,
కనుమరుగైపోవలసిన వ్యక్తిని ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాం. ఎలా మౌనంగా ఉండగలను, వీళ్ళు స్తుతించి ఆరాధించుకుంటాం. ఇంకా ఎందుకు రక్షణ పొందకుండా దూరంగా ఉండగలను.